అందరికీ నమస్కారం. నా పేరు అడప లక్ష్మణ్. నేను మాస్టర్ సోషల్ వర్క్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అండ్ నేను ఒక 20 సంవత్సరాలు డెవలప్మెంట్ సెక్టార్లో, సోషల్ డెవలప్మెంట్ సెక్టార్లో పనిచేయడం జరిగింది యాజ్ ఎ ప్రొఫెషనల్గా. తర్వాత జస్ట్ ఈ జనవరిలో నేను న్యాచురల్ ఫార్మింగ్ చేద్దాము అని సంకల్పంతో మన మంచిర్యాలలోని దుర్గాపల్లిలో కేవీ ప్రతాప్ సార్ గారి యొక్క ఒక తోటలో నేను ఈ సంక్రాంతి తర్వాత ఇనిషియేట్ చేయడం జరిగింది. సో దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటిదంటే, నేను రిలయన్స్ ఫౌండేషన్లో పనిచేసినప్పుడు మేము రిలయన్స్ న్యూట్రీ గార్డెన్ అని చెప్పేసి ప్రతి కుటుంబానికి కూడా న్యూట్రిషన్ అంటే ప్రతి గ్రామాలలో కానీ లేకపోతే సిటీలో కానీ ఎవరైనా కానీ అందరూ ఆహారం తింటున్నాం, కానీ ఒక పోషకాహారం తినడం లేదనమాట. అంటే పోషకాహారానికి ఆహారం తేడా ఏంటిదంటే, మన ప్లేట్ నిండా అన్నం తినడం కాకుండా ఆ ప్లేట్లో ఒక మల్టిపుల్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ సంబంధించినటువంటి ధాన్యాలు ఉంటే దాన్ని న్యూట్రిషన్ అంటాము. సో మేము గ్రామాలకు వెళ్ళి సర్వే చేసినప్పుడు, బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు అందరికీ కూడా బిలో 8, 9 అట్లా ఉంటుంటే, కానీ ఆఫ్టర్ ఒక 6 months, ఒక 1 year తర్వాత మళ్ళీ మనం మీ ఇళ్ళల్లో మేము న్యూట్రీ కార్డ్ అని చెప్పి మినిమం ఒక 14 to 20 వెరైటీస్ వెజిటేబుల్స్ మేము వాళ్ళకి సీడ్లింగ్స్ ఇచ్చి, సీడ్ ఇచ్చి తర్వాత మేము ప్రమోట్ చేసి ఒక 6 months, 1 year తర్వాత మళ్ళీ తిరిగి బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు వాళ్ళలో ఒక మినిమం 10 above హిమోగ్లోబిన్ పెరగడం జరిగింది. అంటే నాట్ ఓన్లీ హిమోగ్లోబిన్, హెల్త్ కూడా చాలా వరకు డిసీజెస్ కానీ ఒక ప్రివెన్షన్ బెటర్ క్యూర్ లాగా అలా మార్పు వైపు అడుగువేయడం జరిగింది. సో అదే కాన్సెప్ట్ని నేను ఇప్పుడు నా యొక్క ఫామ్లో కూడా ప్రతి ఫ్యామిలీకి ఒక మల్టిపుల్ ఒక మినిమం ఒక మంత్లీ 15 to 20 వెరైటీస్ అందుబాటులో ఉండే విధంగా ఈ యొక్క ఫామ్ని డిజైన్ చేయడం జరిగింది. ఉదాహరణకి ఇప్పుడు ఈ